నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది కర్నూలు జిల్లాలో. ఈ నేపథ్యంలో 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున 20 మంది అక్కడికక్కడే సజీవంగా కాలిపోయినటువంటి ఘటన. నిజంగా ఇది అందరినీ కూడా ఒక రకంగా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వార్త. మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ బస్సులు తగలబడిపోతే ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్ వాళ్ళు ఉండటంతో హైదరాబాద్లో ఆహాకారాలు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపించాయి. అంటే అక్కడ బస్సులో ఆహాకారాలు వాళ్ళు అంటే ప్రయాణికులు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రాణాలు వదిలితే నిలువున తగలబడిపోతే ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ శోక సముద్రంలో హైదరాబాద్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీన్ని ఒకసారి మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే అసలు ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి అంటే గతంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు అప్పట్లో జడ్చర్ల దగ్గర జరిగినటువంటి ఘటన దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం జరిగింది. అంటే దాదాపుగా 2 దశాబ్దాల క్రితం జరిగింది. ఆ ఘటన కొంత ఇంకా కూడా ఆ యొక్క చేదు అనుభవాన్ని ఆ కుటుంబాల్లో మిగిల్చిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్కి వ్యతిరేకంగా, పెద్ద ఎత్తున ఉద్యమించారు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘించడం, అట్లాగే పెద్ద ఎత్తున నిలువెత్తు నిర్లక్ష్యం ఆ యొక్క యాజమాన్యాలకి అట్లాగే డ్రైవర్లకి ఉండటం, అసలు చాలా డోంట్ కేర్ లైట్గా తీసుకొని పెద్ద ఎత్తున ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సందర్భాలు స్పష్టంగా మనకు ఇటువంటి ఘటనలే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ హైవేపై జరిగినటువంటి ఈ ప్రమాదం అంటే చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదం నిజంగా ఆ బైకర్ తప్ప, లేదు అంటే బస్సు నడిపినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ది తప్ప, ఆ డ్రైవర్ది తప్ప. ఎందుకంటే ఒక బైక్ రాంగ్ రూట్లో రావటం, బైక్ ఒకటే కాదు హైవేల మీద వెళ్తున్నటువంటి సందర్భాల్లో అనేక చోట్ల రోడ్ సెన్స్ చాలా మందికి ఉండదు. చాలా వరకు ట్రాక్టర్లు కానీ, ఎద్దుల బండ్లు కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా రాంగ్ రూట్లో వస్తూ ఉంటాయి. సరే, రాంగ్ రూట్లో వచ్చింది 40 మంది వెళ్తున్నటువంటి బస్సు. మరీ ముఖ్యంగా వీళ్ళకి టైం లైన్స్ ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి. ఎందుకంటే సిటీ దాటేసరికే 11-12 అయిపోతుంది. ఎందుకంటే సిటీలో 10 దాకా నో ఎంట్రీ ఉంటుంది. ప్యాసింజర్లను ఎక్కించుకోవాలి. తర్వాత ఎక్కించుకున్న తర్వాత సిటీ క్రాస్ చేసేసరికి ట్రాఫిక్ జామ్స్లో వాళ్ళు పెద్ద ఎత్తున ఒకటేసారి వేలాది మంది బస్సులు రోడ్డు ఎక్కినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయా రోడ్లు సరిపోవు, ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్లు అయితే ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంగా వాళ్ళు సిటీ దాటి అవుటర్ పట్టుకొని హైవే ఎక్కేసరికి 12 అవుతుంది. మరి గమ్యస్థానం చేరేలోపు 4-5 కల్లా ఖచ్చితంగా వాళ్ళని అక్కడ గమ్యస్థానానికి ఉదయం తెల్లారేలోపు దించాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఎబ్బడి ముబ్బడిగా ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉండటం, ఇది ఖచ్చితంగా ఓవర్ స్పీడింగ్ ప్రమాదానికి కారణమని చెప్పుకోవాలి. మరోవైపు ఖచ్చితంగా బైకర్ ఎప్పుడైతే ఆ బస్సుకు డాష్ ఇచ్చారో తర్వాత అక్కడ ఆ కొలిజన్తో వచ్చినటువంటి అక్కడ మంటలు చెలరేగినాయి. పెద్ద ఎత్తున బస్సు అంతా పూర్తిగా తగలబడిపోయింది. 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు మనకి ఇప్పటికే అధికారుల నుంచి సమాచారం అంతా ఉంది. సో ఒకసారి మనం ఇన్డెప్త్గా ఎవరి తప్పు, ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి కొంత పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎందుకు వరుసగా ప్రమాదాలకు గురవుతుంది, ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఎగ్జాక్ట్గా ఘటన జరిగింది. సో ఈ బస్సు అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు క్షతగాత్రులందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స అవుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ డోర్లు అట్లాగే అద్దాలు పగలగొట్టుకొని ఆ యొక్క అంటే కొంత భయాందోళనకు గురై పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కిందికి దూకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రక్షించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు, స్పష్టంగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా ఉన్నట్టుగా అకస్మాత్తుగా డోర్లు పగలగొట్టుకొని దూకేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున 19 మంది మాత్రం పూర్తిగా సజీవ దహనమయ్యారు. కొన్ని డెడ్ బాడీస్ కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వాళ్ళందరికీ కూడా DNA పరీక్షలు చేయించి ఆ పరీక్షల తర్వాత వాళ్ళకు డెడ్ బాడీస్ ఆ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటూ కూడా 2 ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరోవైపు స్పష్టంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం, మరోవైపు సహాయక చర్యల్లో అంటే ఆ కుటుంబ సభ్యులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంత సహాయక చర్యల్లో అంటే కనీసం ప్రాణాలు బిక్కుని అరచేతిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఫోన్ నెంబర్స్ ఉంటావు, వాళ్ళంతా బ్రెయిన్స్ అన్ని షాక్ గురై ఉంటాయి. కనీసం వాళ్ళు ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు రాత్రంతా బతికినటువంటి వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో ఉంటే కొంతమంది రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చాలా మంది చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఈ కావేరి వేమూరి బస్సుకు సంబంధించి నిర్లక్ష్యం చాలా ఉంది. గతంలో ఓవర్ స్పీడింగ్ చలాన్లు ఉన్నాయి, అట్లాగే పెద్ద ఎత్తున రూల్స్ అతిక్రమించినటువంటి క్రమం కూడా మనకు కనిపిస్తుంది. నేను ఒకటైనా డీటెయిల్స్ ఇన్డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఈ బస్సు నెంబర్ కనుక చూస్తే DD01N9490గా మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సాగుతున్నాయి. అయితే ఈ యొక్క హైవేపై జరిగినటువంటి ఇంత భారీ ప్రమాదంతో కొంత ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయినటువంటి క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంత రోడ్డు మీద వెళ్తున్నటువంటి తోటి ప్రయాణికులు కొంత సహాయక చర్యల్లో పాల్గొనటం, అట్లాగే పోలీసులకు ఫోన్ చేయటం, అట్లాగే అంబులెన్స్లకు ఫోన్ చేయటం, సహాయక చర్యల్లో వాళ్ళు కూడా కొంత చేతులు కలిపినటువంటి పరిస్థితి. ఒకసారి ప్రత్యేక సాక్షులు ఏమంటారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు ఇంత జామ్ ఆగి ఉంది, సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడతారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుంది పక్క నుంచి, ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. చూసారా, అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు, సరే ప్యాసింజర్స్ అంటే మొత్తం అంతా తగలబడిపోయి ఉంటాయి, వాళ్ళ అంటే కట్టుబట్టలతో వాళ్ళు కిందికి దూకేసి ఉంటారు, ప్రాణ భయం ఉంటుంది, వాళ్ళని మనం అర్థం చేసుకోగలం. కానీ అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులు కనీసం పోలీసులకు ఫోన్ చేయటము, అంబులెన్స్కి ఫోన్ చేయటము, లేకుంటే హైవే అథారిటీ ఉంటుంది అక్కడ, కనీసం హైవే అథారిటీ 1901 నెంబర్స్ బోర్డు మీద పెట్టుంటారు, SOS ఫోన్స్ ఉంటాయి హైవే పొడవునా. ఇవి ఏమీ చేయకుండా మొబైల్లో పట్టుకొని ఫోటోలు తీసి వీడియోలు తీస్తున్నాము అంటే మన మొదటి బాధ్యత వాళ్ళని ప్రాణాలతో రక్షించడం, తర్వాత రికార్డ్ చేయడం, ఇవన్నీ కూడా. అసలు అంబులెన్స్లకి ఫోన్ చేయకుండా, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండా, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ ఇవే. అవతలోడు ఏమన్నా తగలబడిపోయింది, ఏమన్నా అయిపోయింది, మనం ఫోన్లు పట్టుకొని వీడియోలు తీయాలా, వైరల్ చేసుకోవాలా, మనం అక్కడ ఉన్నామని చెప్పుకోవాలంటే వాళ్ళు తగలబడిపోయి ప్రాణాలు నిలువున దహించిపోతుంటే అవి మనకు పట్టవు. అంటే ఎప్పుడే మన క్రెడిట్ మనం తీసుకోవాలి, అక్కడ ఉండి మనం చేసేమని క్రెడిట్ తీసుకోవాలి, లేకుంటే వీడియోలు తీసి స్టేటస్లు పెట్టుకోవాలి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయాలి. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. బస్సు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్లో పూర్తిగా తగలబడిపోయి, చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో బస్సులో, మొత్తం ఆహాకారాలతోటి మంటలు చెలరేగి మొత్తం వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు, అసలు వాళ్ళకి క్షణం తీరిక అంటే కళ్ళు తెరిచే క్షణంలోపే మంటలు వ్యాపించి మొత్తం తగలబడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి, ఎటు దిగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ స్లీపర్ బస్సులు అన్నీ క్లోజ్డ్ కాంపాక్ట్గా ఉంటాయి, మొత్తం అంతా ఫైబర్ ఉంటుంది, లోపల స్పాంజెస్ ఉంటాయి, అక్కడ బెడ్స్ ఉంటాయి, అవన్నీ సింథటిక్ మెటీరియల్స్ ఉంటుంది బెడ్స్ మీదంతా కూడా. ఆ బట్టలన్నీ కూడా ఇట్లా దుప్పట్లు కప్పుకుంటే బట్టలు తగలబడిపోతుంటాయి, కర్టన్లు ఉంటాయి, కర్టన్లు తగలబడిపోతాయి. అటువంటి దాని నుంచి ఇంకా మంటలు ఎక్కువ అవుతాయి. కనీసం క్లోజ్డ్ సర్క్యూట్ కాకుండా ఓపెన్ నాన్ ఏసీ బస్సు అయితే కనీసం కిటికీల నుంచి దూకి ప్రాణాలు రక్షించుకుంటారు, కనీసం ఆ సెగ తగలంగానే కిందికి దూకేస్తారు. ఇది అట్లా కూడా కాదు, కంప్లీట్ గ్లాసెస్తో నిండిపోయినటువంటి బస్సు. అంటే స్లీపర్ బస్సు కోచెస్ జనరల్గా కూడా ఏ ఒక్క చీమ దూరడానికి కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా క్లోజ్డ్ కాంపాక్ట్ రూమ్ లాగా ఉంటుంది. మరోవైపు అక్కడ మళ్ళీ సపరేట్ కూపేసి ఉంటాయి. ఇది నిజంగా కూడా మనం అందరూ కూడా ఒకసారి అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన సమాజాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, సోషల్ మీడియా అవసరమే, సోషల్ మీడియా ద్వారా మనం వీడియో తీసి ఎవరికైనా పెట్టొచ్చు. కానీ మనం ముందు అత్యవసరమైనటువంటి సేవలకు సమాచారం అందించిన తర్వాత మనం సెకండరీ ఫేస్లో చేస్తే బాగుంటుంది. అసలు మొదటికే మోసం వచ్చేలాగా ఇది చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా.
ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను, పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు అవి ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. నిజంగా ఆమె చెప్తున్నటువంటి మాటలు చూస్తే ప్రత్యక్ష సాక్షి, పోలీసులు రాకపోయి ఉంటే కనీసం ఇంతమంది కూడా బతుకుండే వాళ్ళు కాదు, కనీసం ఈ యొక్క వాళ్ళని కూడా మనం రక్షించే వాళ్ళం కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ బైక్ అతను శివశంకర్ అట అతని పేరు. అతను ఫాస్ట్గా రాంగ్ రూట్లో రావటం, ఆ అర్ధరాత్రి టైంలో 3 రాంగ్ రూట్లో రావటం, అతను చనిపోయి అటువైపు పడిపోతే కనీసం డ్రైవరు యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సుని గుద్దిన తర్వాత బస్సు కిందికి బైక్ దూరితే కూడా కనీసం స్లో చేయకుండా ఆగకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు. అదే ఒక బిగ్ మిస్టేక్గా మనకు కనిపిస్తుంది. అంటే కనీసం యాక్సిడెంట్ అయితే బస్సు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆపి ఉంటే ఇంత ప్రమాదం, ఇంత భారీ స్థాయిలో ఇన్ని ప్రాణాలు పోకుండా కొంత మినిమలైజ్గా జరిగి ఉండేది. ఒక్కసారి ఆ బస్సు కిందికి బైక్ దూరిపోవటం, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్లో ఆ వేగానికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవటం, ఒక రకంగా చెప్పాలంటే బైక్ బాంబులాగా బస్సు కింద పేలినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చెలరైనటువంటి మంటలు బస్సు మొత్తం తగలపడిపోయింది. అంటే చక్రాల మీద ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు శవపేటిక లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి మాటలు చూస్తే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే తగలపడిపోయారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే తగలపడిపోయారు, అస్థిపంజరాల్లాగా మిగిలారు. నిజానికి ఏ కుటుంబమైనా చాలా బాధాకరం. అంటే నిజంగా నాకు కూడా మాట్లాడడానికి మాటలు రావట్లేదు. ఎందుకంటే ఆ సీన్ మనం ఒకసారి తలుచుకుంటే నిజంగా చూసిన వాళ్ళకైతే కనీసం కొద్ది రోజులు నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే అదే సీన్ మనకు బ్రెయిన్లో తడుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒకసారి ఇదొక మిస్టేక్ అయితే, డ్రైవర్స్ మిస్టేక్ అయితే, ఓవర్ స్పీడింగ్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఓవర్ స్పీడింగ్ ఇంకొక బిగ్ మిస్టేక్గా చెప్పుకోవాలి. మరోవైపు వాళ్ళు గుద్దిన తర్వాత కనీసం బైక్ ఢీ కొట్టిన తర్వాత కనీసం వాళ్ళు ఆపాల్సినటువంటి పరిస్థితి లేదా డ్రైవర్, అదొక మిస్టేక్ అయితే. ఇంకొక మిస్టేక్ ఏంటంటే పెద్ద మిస్టేక్, డ్రైవర్లు మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికులకి ఎవరికి సమాచారం ఇవ్వకుండా డ్రైవర్లు మాత్రమే ప్రాణాలతో కిందికి దూకేసినటువంటి పరిస్థితి. కనీసం డ్రైవర్లు చాయ్కో లేకుంటే దాబాల దగ్గర ఆపినప్పుడు టిఫిన్ చేయండి, బాత్రూములకు వెళ్ళండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తుకుంటూ ఉంటారు. ఒక క్లీనర్ ఉంటాడు, 2 డ్రైవర్లు ఉంటారు. ఒక డ్రైవర్ మెయిన్ డ్రైవర్ ఉంటే ఇంకో అతనికి ఆల్టర్నేట్గా రిలీవర్గా ఇంకో డ్రైవర్ ఉంటారు. అంటే నైట్ టైం ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి 2 డ్రైవర్లు ఉంటారు, క్లీనర్ ఉంటాడు. కనీసం ఆ డ్రైవర్లు ఇద్దరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని దూకి వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నారు తప్పితే 40 మంది నాతో పాటు ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలన్నీ మా చేతిలో సురక్షితంగా ఉంటుందని నమ్మకంతో పెట్టారనే ఒక ఇంగితం కూడా మర్చిపోయారా డ్రైవర్లు. కనీసం ఆ డ్రైవర్లు గట్టిగా ఒక అరుపు అరుచు ఉంటే కూడా కనీసం అందులో సగం మంది అయినా ఇంకా కూడా బతుకుండేవాళ్ళు. ఒక 2-3 కొంత ఏజ్డ్ పర్సన్స్, చేత కాని వాళ్ళు, అటువంటి వాళ్ళు చిక్కుకునేవాళ్ళు. కనీసం మొత్తం అసలు డ్రైవర్లకు బాధ్యత లేదా, కాపాడే బాధ్యత లేదా? ఒకవేళ మంటలు మండుతున్నాయి, ఎటువైపు నుంచి మంటలు వ్యాపిస్తుంది, ఇంకా ఇటువైపు వ్యాపించేలో మొత్తం దూకేయాల్సినటువంటి అవసరం లేదు. లేకుంటే వాళ్ళని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత డ్రైవర్లకు లేదా?
మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళే దూకేసి ప్రయాణికుల్ని ఇప్పుడు నిలువున ఆ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఒక నెల్లూరు అయితే కుటుంబమే మొత్తం 2 చిన్నపిల్లలు, ఒక భార్య, ఒక భర్త, మొత్తం 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 కూడా నిలువున తగలబడిపోయారు. మరి ఎవరికి శిక్షించాలి అంటే వ్యవస్థను శిక్షించాలా, డ్రైవర్లను శిక్షించాలా, ఆ రాంగ్ రూట్లో వచ్చినటువంటి శివశంకర్ని శిక్షించాలా, లేదు ఈ బస్సు నడిపినటువంటి కావేరీ వేమూరికి సంబంధించినటువంటి ఆ యాజమాన్యం తప్పిదాలు? ఎందుకంటే ఆ యాజమాన్యం తప్పిదం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే గతంలో మన పాలెం బస్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఒక యాజమాన్యం బస్సు పర్చేజ్ చేస్తే లీజుకి ఇంకో యాజమాన్యానికి ఇవ్వటం, ఆ 2 యాజమాన్యాలకు ఇద్దరు నిర్లక్ష్యం చేయటం, అంటే కేవలం బస్సు నడిపి దోచుకోవటమే తప్పితే ప్రయాణికుల చేతి నుంచి టికెట్లు పెంచాలి, లేదంటే ఛార్జీలు ఏ విధంగా పెంచాలి, ఇటువంటి సోయ తప్పితే ప్రయాణికుల యొక్క భద్రత గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కొన్ని సందర్భాల్లో చెప్తే కూడా డ్రైవర్లు విననటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉంటాయి. కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు, కొందరు గుట్కాలు వేసుకుంటూ నడుపుతూ ఉంటారు, అసలు వాళ్ళ కేరే ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనకి ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ స్లీపర్ బస్సులు అయితే మాత్రం అసలు కంఫర్ట్స్ కోసం పూర్తిగా వాటిని అంటే నడిచే సేవపేటికల్ లాగానే ఉన్నాయి. అంటే మన కంఫర్ట్స్ కోసం అన్నిటినీ కొంత కాంప్రమైజ్ అయిపోతుంటాం. అంటే సౌకర్యం పేరుతో నడిచే ఈ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే యజమానులు కానీ, డ్రైవర్లు కానీ, సిబ్బంది కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఈ పాపం అందరికీ తలా పాపం తిలా పిడుగులాగా మారినటువంటి నేపథ్యం. అంటే ఒకే బస్సులో సగటున 40 మంది ప్రయాణికులు ఉంటారు. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఒకటే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. పైగా ఆ రోడ్డు బంద్ అయి ఉంటుంది, దానికి సపరేట్ డోర్ ఉంటుంది. ఆ డోర్ డ్రైవర్ ఓపెన్ చేస్తే కానీ ఈ ప్యాసింజర్లు దిగాలనేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే ఓపెన్ చేయాలి, లాక్ అండ్ కీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇటువైపు నుంచి ప్యాసింజర్ కనీసం యూరినల్స్ వచ్చినా, లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్స్కి ఏదైనా హార్ట్ అటాక్స్ ఇంకోటో మరొకటి వస్తే చెప్పాలనేటువంటి పరిస్థితి. ఆ డ్రైవర్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇంటర్కామ్ ఫోన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఆ డోర్ దన కొడితే తప్పితే వాళ్ళకి అలర్ట్నెస్ ఉండదు. కనీసం అది సపరేట్ డ్రైవర్లు సపరేట్ కూపీలాగా ఉంటుంది, ప్యాసింజర్స్ అందరూ సపరేట్ కూపీలాగా ఉంటుంది. కనీసం వాళ్ళతో కమ్యూనికేట్ కూడా చేసుకోలేనటువంటి దుస్థితిలో ప్రయాణికులు, అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ చావును వాళ్ళు కొనుక్కున్నట్టుగానే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కనుక ప్రయాణం చేస్తే అని స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ ఒక్క మార్గం వద్దే ప్రాణాల కోసం పోరాటం మొదలవుతుంది. పెద్ద ఎత్తున ఒకరికొకరు ఉక్కిరిబిక్కిరిగా తోసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి బస్సుకు అత్యవసర ద్వారం ఉంటుంది, కానీ అది ఎక్కడుంటుందో దాన్ని ఎలా వాడాలో ఆల్మోస్ట్ ప్రయాణం చేసే వాళ్ళలో 100కు 99.99% మందికి అస్సలు అవగాహనే ఉండదు. వీటిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విమానాల్లో మనం జర్నీ చేసే ముందు సేఫ్టీ సంబంధించినటువంటి సూచనలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా దూకాలి, ఏ విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరుచుకోవాలి, హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఏ విధంగా ఉండాలి, మాస్క్లు ఏ విధంగా వాడాలి, ఆక్సిజన్ ల్యాక్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఇవంతా కూడా మనకు సూచిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టికల్గా చేసి మరీ చూపిస్తారు. కానీ ఆ సూచనలు ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే వజ్రాయుధంలాగా పనిచేస్తాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఏం జరుగుతుంది? ఒకప్పుడు దివాకర్ ట్రావెల్స్ బస్సులో కింద సీట్లు పైన స్లీపర్ బెర్తులు ఉండేవి. అది పెద్ద ఎత్తున పాలెం ఇన్సిడెంట్కి సంబంధించి అప్పుడు రవాణా శాఖ కమిషనర్గా ఉన్నటువంటి పూనం మాల్కొండ గారు వాటిపైన కఠిన చర్యలు తీసుకొని అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. మరి ఈనాడు ఏం జరిగింది? ఎందుకు అక్రమంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? కానీ కొన్నేళ్ల కంటే 2013లో జరిగినట్టుంది, నాకు తెలిసి గుర్తుంది. 2 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత అదే విధానం మళ్ళీ అక్రమం ఆ రోజు అయింది, ఇప్పుడు సక్రమమైంది. పైగా ఆర్టీసీ కూడా అదే మార్గంలో నడవటం ప్రారంభించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది వ్యవస్థలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవాలి. అంటే బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ భద్రతకు డ్రైవర్, క్లీనర్, మేనేజర్ మాత్రమే కాదు, మొత్తం రవాణా శాఖది, వ్యవస్థదే బాధ్యత అని స్పష్టంగా చెప్పొచ్చు. వారు తమ విధులు నిజాయితీగా నిర్వహించి ఉంటే ఈరోజు 20 మంది ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు ఖచ్చితంగా పోయేవి కాదు, గాల్లో కలిసిపోయేవి కాదు, ఈ పరిస్థితి కూడా వచ్చేది కూడా కాదు. ఇకనైనా ఖచ్చితంగా ఇటువంటి ఘటనలో గుణపాఠంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. చక్రాల మీద శవపేటికల్లాగా కాకుండా సురక్షితమైనటువంటి ప్రయాణానికి కొంత బస్సులు మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కఠిన చర్యలు ప్రభుత్వాలు ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఖచ్చితంగా ప్రతి ప్రమాదం తర్వాత కొంత ఇటువంటి దుఃఖము శోక సముద్రంలో మిగిలిపోవటం, ఇటువంటి అంశాలే ఉంటాయి. కానీ ప్రాణాలను కాపాడటం అయితే ఎవరి చేతిలో ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా డిఫెక్ట్స్ ఉంది, కేవలం వ్యవస్థలోనే కాదు. ఎందుకంటే ఇక్కడ మైలేజ్ కోసం ఆ యొక్క బస్సుకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా బరువు తగ్గితే మైలేజ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కొంత ప్లాస్టిక్, ఫైబరు ఇటువంటి ఎక్కువగా అందులో వాడకం, ఆ బాడీల్ని ఆ విధంగా నిర్మించడం, నాసిరకమైనటువంటి ప్లాస్టిక్ని, అది కూడా పెట్రోలియం బై ప్రోడక్ట్స్గా ఉన్నటువంటి ప్లాస్టిక్, ఫ్లేమబుల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాటిని కొంత బస్ బాడీ బిల్డింగ్ యూజ్ చేయడం, కనీసం అల్యూమినియం ఉపయోగించినా కూడా బస్ బాడీ నిర్మాణంలో ఇంతగా ప్రమాణం జరిగి ఉండేది కాదు, ఇంత కాలిపోకుండా ఉండేది కూడా. అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి, చాసీల నుంచి తీసుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ బాడీ బిల్డింగ్ యూనిట్లో అప్పగించి కొంత ఆకర్షణీయంగా మార్చాలి, కొంత రంగురంగుల
దీపాలు పెట్టి దానికి మొత్తం లైట్లు వేసి కొంత అందంగా అలంకరించి మృతు శకటాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అంటే బాడీ బిల్డింగ్ కంపెనీలను కూడా ఈ కేసులో పార్టీగా చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఒక వాదన ఖచ్చితంగా వినిపిస్తుంది. అసలు బాడీ బిల్డింగ్ యూనిట్లకు కూడా అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా స్పష్టంగా, అంటే వాళ్ళు వాడే మెటీరియల్స్, వాళ్ళు వాడే నాశరకమైనటువంటి ప్లాస్టిక్ లేకుంటే ఎటువంటి క్వాలిటీ ఈ బస్ బాడీ బిల్డింగ్లో వాడుతున్నారు అంతా కూడా ఖచ్చితంగా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని లోతులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చావులకు కారణం అవుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ ఆపరేటర్లు కావచ్చు సరైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా మార్పుకు నాంది పలికే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రమాదంలో పానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బస్సు సిబ్బంది ఎలా వ్యవహరించాలో రోడ్ సేఫ్టీ అధికారులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసులు కానీ తక్షణం యుద్ధ ప్రాతిపదికన ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ సిబ్బందికి అట్లాగే కొంత ఇంటెన్సివ్ శిక్షణ తరగతులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఇవ్వాలి. అట్లాంటి చర్యలు కనుక కొంత ప్రభుత్వాలు తీస్తే అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ గుర్తింపు కార్డులను ప్రయాణికులు డిమాండ్ చేసే ఆప్షన్స్ ఆన్లైన్లో చెక్ చేసుకుని కొంత బస్సులో ఎక్కేలా కూడా ప్రయాణికులు సైతం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వం ఇటువంటి కఠిన చర్యలకు కార్యరూపం దార్చాలని రూపొందించేలా కూడా కొంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఘటనల మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత స్పష్టంగా ప్రైవేట్ ఆపరేటర్లది ఉంది, ప్రభుత్వాలది ఉంది, వ్యవస్థలది ఉంది. ప్రయాణికులు కూడా కొంత మనం ఆచితూచి ఏ ట్రావెల్స్లో వెళ్తున్నాము, బస్సు కనుక ఓవర్ స్పీడ్ వెళ్తుందా లేకుంటే ఈవెన్ స్పీడోమీటర్స్ కూడా ప్యాసింజర్స్ కనిపించేలాగా మనకి ఏ స్పీడ్లో వెళ్తోంది అన్నది కూడా స్పష్టంగా కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా డిస్ప్లేకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇదంతా ఇప్పుడు జరిగినటువంటి బస్సు అంటే ఇది కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడుకోవటమో, ఓవర్ స్పీడింగ్ సంబంధించో లేకుంటే ఇటువంటికి సంబంధించి మాట్లాడటం కాదు. ఇది భవిష్యత్తులో ఇది ఒక కార్యాచరణ లాగా లాంగ్ టర్మ్ గోల్ లాగా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సో ఇప్పుడు ఈ ప్రమాదం గురైనటువంటి ఈ బస్సు గురించి నేను ఓవర్ స్పీడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదే బస్సు పైన ఓవర్ స్పీడింగ్ సంబంధించి డేంజర్ స్పీడ్ చలాన్లు దాదాపుగా 23,000 రూపాయలు ఫైన్లు ఈ యొక్క ఇదే బస్సు మీద ఉన్నాయి. అంటే మరి ఈ వేమూరి కావూరి సంస్థకు చెందినటువంటి బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఇది ఒక ఆ జరిమానాలే మనకు నిదర్శనంగా చెప్పొచ్చు. మరోవైపు ఈ బస్సుకు 2024 ఏప్రిల్లో ఇన్సూరెన్స్, గత మార్చిలో ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. అంటే గడువు కాలం చెల్లిపోయినటువంటివి, గడువు ముగిసినటువంటివి, ఫిట్నెస్ లేనటువంటివి రోడ్ల మీద తిరుగుతున్నాయి. అంటే మరి ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చెక్ చేస్తున్నారు? మరి పొద్దున పూట రాగానే సిటీలోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ యొక్క పర్మిట్లను చెక్ చేస్తూ ఉంటారు చాలామంది ఆర్టీ అధికారులు. అంటే కేవలం బస్సు ప్రమాదానికి గురైతే ఇంకొక 4 రోజులు హడావిడి చేయటం, స్కూల్ సీజన్ స్టార్ట్ అయితే స్కూల్ బస్సులను ఒకసారి హడావిడిగా తనిఖీలు చేయడం, ఆ ఒక్క సీజన్కే తప్ప ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఇంకొక వారం 10 రోజులు మొత్తం ఆర్టీ అధికారులు అందరూ రోడ్ల మీద పడి ప్రతి ఒక్క బస్సు చెక్ చేస్తారు. మళ్ళీ యథాశరామామూలు ఇది ఇటువంటి వైఖరి మారాలంటే సీజనల్గా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా యాక్సిడెంటల్ జరిగినటువంటి సమయంలో కాకుండా రెగ్యులర్గా వాటిని చెక్ చేయటం, డాక్యుమెంటేషన్ చెక్ చేయటం, లేదంటే 6 నెలలకు ఒకసారి ప్రతి బస్సుని ఆర్టీఏ అధికారులకు ఒకసారి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పటం, లేదంటే ఇంకోటి ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు రైడ్స్ చేయాలంటే కొంత ఫీజిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్కైనా లేదంటే కనుక ఎవరికైనా ప్రైవేట్ ఓనర్స్కైనా ఆర్టీఏ పని అంటేనే అబ్బా అక్కడికి వెళ్ళాలా, వాళ్ళ ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు, తిప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలంటేనే చిరాకు తెప్పించేలాగా వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. కొన్ని ఆర్టీఏ అధికారులు కానీ ఆర్టీఏ ఆఫీసుల్లో కానీ లంచాల మామూల్లో తేలుతూ ఉంటారు. తాజాగా తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులను రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? విచ్చలవిడిగా లంచం మాటునబడి పెద్ద ఎత్తున వేల కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుంది అనే ఉద్దేశంతో, పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులు అక్కడ చలామణి అవుతున్నారనే ఉద్దేశంతో ఆర్టీఏ చెక్ పోస్టులు తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ రైడ్స్ తర్వాత రద్దు చేసింది. అంటే ఎంత అవినీతి ఆర్టీఏ అధికారుల్లో ఉందో అర్థం చేసుకోండి. అంటే ఇటువంటి అవినీతి అధికారులు నిర్లక్ష్యంగా వాళ్ళు లంచాల మత్తులో మునిగి ఇటువంటి బస్సుల్ని రోడ్ల మీదకి వదులుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ప్రమాదం అయితే అప్పుడు మనం అందరూ మేల్కుంటున్నాం తప్పితే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆర్టీఏ అధికారుల నుంచి మొదలుకుంటే కింద స్థాయి క్లీనర్ వరకు ప్రయాణించే ప్రయాణికుల వరకు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆ యొక్క పర్మిట్ లైసెన్స్ కానీ, ఆ యొక్క బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ, ఇప్పుడు ఏదైతే షాపుల్లో మనకి డిస్ప్లేలు ఉంటాయి, ఆ షాప్ యొక్క పర్మిట్స్, మనం హెల్త్ ల్యాబ్స్లోకి వెళ్తే వాళ్ళకి సంబంధించిన పర్మిట్స్ డిస్ప్లే ఉంటాయి. డాక్టర్ దగ్గర ఉంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ డిస్ప్లేలో ఉంటుంది. మరి బస్సుకు సంబంధించినటువంటి పర్మిట్లు ఎందుకు డిస్ప్లేలో ఉండవు? మనం ఎప్పటిదాకా కాలం చెల్లింది, ఎప్పటిదాకా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకునే అవకాశాలు డబ్బులు చెల్లించి వెళ్ళే ప్రయాణికులకు ఉండొద్దా? చూపించాలి కదా. కనీసం అడిగితే కూడా చూపిరు డ్రైవర్లు, వాళ్ళకి అసలు సమాచారం కూడా ఉండదు. ఎందుకంటే అదంతా యాజమాన్యాలు చూసుకుంటే ఇదంతా మాఫియా. ఈ మాఫియా చేతుల్లో ఇప్పుడు ఇవాళ 20 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే
సో ఒకసారి కనుక ఈ బస్సు యొక్క డీటెయిల్స్ కనుక చూస్తే ప్రమాదానికి గురైనటువంటి బస్సు డయ్యూడామాలో రిజిస్టర్ అయ్యింది. అంటే DD01N9490 నెంబర్ గల బస్సు ఆ నెంబర్తో రిజిస్టర్ అయింది. కావేరీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న డయ్యూడామాలో రిజిస్టర్ చేశారు. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ కూడా జారీ అయింది. అట్లాగే ప్రమాదానికి గురైనటువంటి బస్సు 2027 మార్చి 31 వరకు కూడా ఫిట్నెస్ ఉంది. అట్లాగే 2026 ఏప్రిల్ 20 వరకు కూడా బస్సు ఇన్సూరెన్స్ ఉంది. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏపీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా కొంత ప్రకటన జారీ చేసినటువంటి నేపథ్యం. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కాలం చెల్లిపోయింది. ఇన్సూరెన్స్ లేకుండా బస్సు నడపడం, మరి ఫిట్నెస్ కూడా టైం దగ్గర పడుతుంది. మరి అది ఎంత స్థాయిలో ఫిట్నెస్ తెలియదు. మరోవైపు ఇప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో, ఇట్లా కొన్ని బిగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఈ మిస్టేక్స్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఎటువంటి బస్సుల్లో ప్రయాణాలు చేయాలి అన్న ఒక అవేర్నెస్తో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు ఏదో మనం ఊరికి వెళ్ళిపోయాలనే తాపత్రయంతో, ఆత్రంతో ఏ బస్సు దొరికితే ఆ బస్సులో వెళ్ళిపోకుండా కొంత అవగాహనతో ఖచ్చితంగా జర్నీస్ చేయాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. అట్లాగే వ్యవస్థల పైన కూడా ఎటువంటి బస్సులు రోడ్డు మీదకి ఎక్కాలి, మరి ఖచ్చితంగా ప్రయాణికులు భద్రత వాళ్ళ డ్రైవర్స్ చేతిలో, యాజమానుల చేతిలో పెట్టి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం ఏ ఒక్క కోశాన ఉండకూడదని భావిస్తా. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కూడా కోరుతూ మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.